కట్టడాలపై కన్నెర చేసిన జీహెచ్ఎంసీ రెండో రోజు కూడా కూల్చివేతలకు దిగింది. పక్కా ఆధారాలతో కూల్చివేతలకు దిగుతున్న అధికారులు ఎవరైనా అడ్డొస్తే డాక్యుమెంట్లను చూపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం లైవ్ లో మా ప్రతినిధి ఏకస్వామి అందిస్తారు. ఓవర్ టు యూ ఏకస్వామి. హైదరాబాద్ లో నాలాలపై చెరువులపై కట్టినటువంటి అక్రమ నిర్మాణాలపై వాటిని కూల్చివేస్తూ జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అక్రమ మార్పుల గుండెలో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం సూచించినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి అధికారులు కూల్చివేస్తూ వాటికి సంబంధించి ఎక్కడ కూల్చివేస్తూ సిబ్బంది అంతా ముందుకు తీసుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ సిబ్బంది అంతా కూడా వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అనేక మంది కూడా దీనికి సంబంధించి పనులు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నట్టు బంజారాహిల్స్ లో కూడా బంజారా నాలా, ఇటు పీకట్ నాలా, ఇటు అనేక సంబంధించి కూడా ఎక్కడికక్కడ నాలాలు పూర్తిగా వాటిని కూల్చివేస్తూ అధికారుల యంత్రాంగం ముందుకు సాగుతుంది. నిన్న 40 వరకు కూడా నిర్మాణాలు కూల్చివేసిన సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం సందర్భంగా ఒక్కో సర్కిల్ వారీగా 5 నుంచి 10 నిర్మాణాలు కూల్చివేయాలని చెప్పి తెలిచారు. మనతో పాటు ఖైరతాబాద్ 10B సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అశోక్ సామ్రాట్ మనం తెలుసుకుందాం. అశోక్ సామ్రాట్ గారు తెలియండి, మీకు చెప్పండి, ఈ రోజు మీ ఏరియాలో మొత్తం ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, వాటి తొలగింపు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు ఎర్లీ మార్నింగే యాజ్ పర్ మా కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది విత్ రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ తో, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీషియల్స్ తో కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఈ బంజారా లేక్ పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ 19 గా గుర్తించాము. 19లో మార్నింగ్ 9 o'clock వెళ్ళి డెమోలిషన్స్ స్టార్ట్ అయ్యాయండి. 1 by 1 రెవెన్యూ ఆఫీసర్స్ మాకు మార్కింగ్ ఇస్తున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం దాని ప్రకారం మా టీం అంతా డెమాలిషన్ చేసుకుంటూ నిన్న కూడా బంజారా ఫంక్షన్ హాల్ సంబంధించి నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. చాలా మంది కూడా అక్రమార్కులకు సంబంధించి ల్యాండ్ గ్రాబర్స్ అంతా కూడా మీతో వాదన దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ చూపిస్తున్నారు? ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఇప్పుడు డాక్యుమెంట్ ఏమన్నా వాళ్ళు ఇష్యూ ఉంది మాది అని క్లెయిమ్ చేస్తుంటే ఇమీడియట్ గా తహసీల్దార్ గారు వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ చూపెడుతున్నారు. వాటి ప్రకారం వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తహసీల్దార్ వెరిఫై చేసేసి మాకు కరెక్ట్ మార్కింగ్ ఇచ్చిన తర్వాతే మేము డెమాలిషన్ చేస్తున్నాం. నిన్న ఎన్ని కొట్టారు, ఈ రోజు ఎన్ని కొట్టే అవకాశం ఉంది? రాష్ట్ర మొత్తం నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చాలా మంది ఆ ల్యాండ్ గ్రాబర్స్ కూడా అధికార యంత్రాంగంతో వాదనదీన పరిస్థితి కనబడుతుంది. మీకు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకుండా నుంచి మీకు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు? వారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అభినందనీయం, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా అందరు డిపార్ట్మెంట్లు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము కంటిన్యూస్ గా ఇది టేకప్ చేస్తాం. బిఫోర్ సన్సెట్ ఎన్ని అవుతే మాతో అన్ని మార్కింగ్ ప్రకారం మేము డెమాలిషన్ చేస్తామండి. సర్కిల్ ఇలాంటి ఎన్ని గుర్తించారు? దాదాపుగా ఇలాంటి మొత్తం అక్రమ కట్టాలు మొత్తం మీ సర్కిల్ పరిధిలో ఎన్ని ఉన్నట్టుగా మీకు ఒక అంచనా ఉంది? ఇప్పుడు సర్కిల్ 10B జ్యూరిస్డిక్షన్ లో ఈ బంజారా లేక్ నాలా మరియు షేక్పేట్ నాలా, బల్కాపూర్ నాలా వీటిలో సుమారుగా 109 to 150గా గుర్తించడం జరిగిందండి. చూస్తున్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక్క సర్కిల్ పరిధిలో 109 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి గుర్తిస్తే నగర వ్యాప్తంగా కూడా వందల్లో వేలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో అక్రమంగా నాలాలపై కానీ చెరువులపైన కట్టేటువంటి ఈ అక్రమ నిర్మాణాలు 28,000గా ఉన్నట్టుగా గుర్తించారు. వీటన్నిటి కూడా తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగంతో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు గొడవ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వారి నుంచి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం పోలీసు యంత్రాంగం సపోర్ట్ కూడా తీసుకున్నారు. నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు ముమ్మరంగా నగరంలో గత పాత మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో 12 మున్సిపాలిటీ నగరాలు కలిసిన వాటి ఉన్నాయో వాటికి సంబంధించి ఇష్యూ ఎక్కువగా ఉంది. మనకు కోర్ సిటీలో మాత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఏవైతే హుస్సేన్ సాగర్ లో పెద్ద ఎత్తున వచ్చి కలిసిన నాలాల పరిస్థితి సంబంధించి వాటి మీదనే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తున్నారు. ఇటు మూసి పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వాటిని తొలగించే కార్యక్రమం సాగుతుంది. మనం చూస్తున్నాం ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చేస్తున్నారు. ఉదయం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మొత్తం కేటీఆర్ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ లో వాటిని మొత్తం ఎవరు ముందు అడ్డుపడ్డా ఎవరు ఏం చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించండి, ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలకొద్దు, మొత్తానికైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధపడింది. మనం చూస్తున్నాం మొత్తం నగర వ్యాప్తంగా అనేక వీవీఐపీలు ఉండే ఏరియాలో కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్ చేసి కట్టారు. గతంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతి ఒకటైతే వారు కట్టేది ఒకటి. అందుకు అనుగుణంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియాలో 600 గజాల వరకు కూడా దీనికి సంబంధించి ఎంక్రోచ్ కట్టారని చెప్పేసి జీహెచ్ఎంసీకి రెవెన్యూ తెలియజేసింది. ఈ పక్కనే మరికొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఒక్క ఈ బంజారా లేక్ పరిసర ప్రాంతాల్లోనే 19 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు. ఇటు మరోవైపు మిగతా షేక్పేట్ నాలా కావచ్చు, అటు పీకట్ నాలా కావచ్చు, ఇటు మరోవైపు మిగతా అనేక నాలాలకు సంబంధించి ఎప్పటికప్పటికి సమాచారం తీసుకుంటూ వాటిని తొలగించే కార్యక్రమం అయితే చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజులు ఒక డ్రైవ్ మాదిరిగా జీహెచ్ఎంసీ ఇప్పటికే చేపట్టింది. మొత్తానికైతే
ఆ నగరంలో ఈ 28,000 అక్రమ కట్టడాల్లో ప్రధానంగా ముందైతే ఒక 8-9 అత్యంత పశ్చాత్మకంగా ఉన్న వాటిని తొలగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తొలగించిన తర్వాత వారికి ఎక్కడైతే పేదలు ఉన్నారో పేదలకు నివాసానికి ఇబ్బంది అవుతే వారికి ఆ జేఎన్ఎన్యూఆర్ఎం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన సంబంధించి ఏవైతే వాంబే స్కీమ్స్ కింద ఉన్నటువంటి 4,000 ఇళ్లను పేదలకు కేటాయించడం కోసం ప్రభుత్వం సంసిద్ధమే ఉంది. మరోవైపు ఎంత పెద్ద రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఎవరు అడ్డుపడ్డా కూడా ఉపేక్షించేది లేదు. నిర్దాక్షిణ్యంగా వాటిని కొట్టేయండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఒక డెమాలిషన్ స్క్వాడ్ టీమ్ గా ఏర్పడి ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ నిన్న ఎవరు అడ్డుపడ్డారు తెలుస్తుంది. దీనికి సంబంధించి డ్రైవ్ చురుగ్గా సాగే పరిస్థితి కనబడుతున్నది. శిరీష, థ్యాంక్ యూ స్వామి.